ప్రతి సంవత్సరం పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ మొదటి సంవత్సరంలో జరుపుకునే మొదటి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సో పిల్ల జల్ల కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా మొత్తం కలిపి ధూమ్ధాం చేసే పండుగే సంక్రాంతి. సో అలాంటి సంక్రాంతి సెలబ్రేషన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ అలాగే ఏ షోలో అయినా ఆడే కొద్దీ అలుపు వస్తుంది, కానీ ఈ సంక్రాంతికి మాత్రం మా షోలో ఆడే కొద్దీ ఊపు వస్తుంది. సో అలాంటి ఊపుని తెప్పించడానికి మరి నాతో పాటు పెద్దలు నా ముందున్నారు, నాకంటే పెద్దవాళ్ళు. సో వాళ్ళని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎక్కడ 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 ఉందో మౌనిక, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఉంది తారక. థ్యాంక్ యూ సో మచ్ బాలు. నీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మన యాంకర్స్ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మౌనిక, నీకు సంక్రాంతి అనగానే ఏం గుర్తొస్తుంది? కైట్స్, పతంగ్, గాలిపటాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు. చిన్నప్పుడు పరిగెత్తావా గాలిపటాల కోసం? నేనేం పరిగెత్తలే, అవే నా కోసం వస్తాయి నన్ను చూడడానికి. మౌనిక ఎవరంటే పరిగెట్టదు, మౌనిక వెంట అన్ని పరిగెత్తుకుంటా. కుక్కలు గానీ మనుషులు గానీ ఏమైనా కావచ్చు. అదే నువ్వే కదా, నీ గురించే కదా అరే మాట్లాడు. ఓకే, నువ్వు అలా చేసావు పంచ్. యా ఓకే సిద్ధు, అండ్ నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అనగానే నీకేం గుర్తొస్తుంది మామ? ఇంట్లో పండుగ చేసుకుంటాము, అంటే దేవుని పూజించుకొని, అంటే మన పూర్వీకులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పూజించుకుంటాము. కొత్త బట్టలు అవి దేవుడి దగ్గర పెట్టుకొని, అండ్ అలాగే రైతులు అయితే చాలా మంది ఇంట్లో వాళ్ళు పండించిన పంటలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని పూజించుకుంటారు. సో ఆబ్వియస్లీ ఆ రోజు ట్రెడిషనల్ గా కనిపించడానికి ఇష్టపడతారు అందరూ. ఓకే, ఇది ఇంటి వరకు ఓకే. అదే ఫ్రెండ్స్ తో గ్యాంగ్ తో అయితే ఏం చేస్తావు సంక్రాంతికి? యాక్చువల్ గా అవును, ఆబ్వియస్లీ మనం పతంగులు ఎగరేస్తాం, గాలిపటాలు ఎగరేస్తాము. అండ్ మనం కొన్ని కొత్త బట్టలు ఉంటాయి కదా, దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ బట్టలన్నీ వేసుకొని ఒకసారి ఊర్లోకి వెళ్ళి నా బట్టలు ఇవి అన్నట్టుగా చూపించడానికి షో వేస్తాం అన్నమాట ఒకసారి. అంటే అప్పటి నుంచి అలవాటు షో ఆఫ్ ఎవరైనా చేస్తారు, అంత లేదమ్మా, ఎవరు బుద్ధిమంతులు కదా, అందరూ చేస్తారు. షో ఆఫ్ సరదా ఫ్రెండ్స్ అలాగా ఊరు మొత్తం తిరిగి అది అలా ఉంటుంది. నువ్వు ఆ విషయం చెప్పకుండా నాకు కూడా గుర్తొచ్చింది. నేనైతే ఒక అమ్మాయి కోసం ఒక 4 సంవత్సరాలు అనుకుంటా ఆల్మోస్ట్ కొత్త బట్టలు వేసుకుని తన నీ నోట్లోంచి ఎప్పుడు అమ్మాయి అమ్మాయి అలా కాదు, బేసిక్ ఫ్యాక్ట్ అంటే అందరికి ఉంటుంది, నేను ఓపెన్ గా చెప్పుకుంటాను అంతే. అందరికి ఓకే. సో సంక్రాంతి అనగానే నీ లైఫ్ స్టైల్ అది. అవునవును. ఓకే కృష్ణ, ఎవరెవరి ముందు ఫ్లూట్ ఊతుంటావు సంక్రాంతి? ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నాదొక క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు చిన్నోడు అని చెప్పుకోవడం కోసం అందరిని పెద్దోళ్ళు చేయడం అవసరం? అంటే ప్రేక్షకులకి తెలియాలి కదా, ప్రేక్షకులకి చూస్తే తెలిసిపోతుంది. ఏమీ లేదు కృష్ణ, ఏం పర్లేదు. కొంతమంది ఉన్నారనమాట హార్డ్ కోర్ ఫాలోవర్స్ ఉంటారు కదా, అడ్రస్ స్టూడియో అడ్రస్ కనుక్కొని వచ్చి బాలుగాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి అన్ని తీసుకొచ్చి కొడతారు. ఏం సరే, జోక్స్ ఏ పార్ట్. అయితే సంక్రాంతి అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కొత్త బట్టలు, జంతికలు. సంక్రాంతి చేసుకుంటారు జంతికలు, పిండి వంటలు. మనం చూసే గోల్ ని డెకరేట్ చేస్తారు ఆవులు కూడా. మన సంస్కృతి, హిందూ సంస్కృతిలో గోల్ ని డెకరేట్ చేస్తారు. ఇల్లంతా కూడా అంగరంగ వైభవంగా ఉంటాయి. చుట్టాలు ఎప్పుడు ఎక్కడ చుట్టాలందరూ ఇంటికి వస్తారు. పిండి వంటలు, కోడి పందాలు, పతంగులు, గాలిపటాలు ఎగరేయడాలు. ఒకటేంటి సంక్రాంతి అంటే ప్రతి పండక్కి ఒకటో రెండో ఉంటాయి. సంక్రాంతికి బోలెడన్ని సరదాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, సంక్రాంతి అదే గంగిరెద్దుల విన్యాసాలు అదే కదా. అవి బేసిక్ గా సిటీ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఫుల్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది, చాలా భయం వేస్తుంది. విలేజ్ వైబ్ అంతా సంక్రాంతిలోనే కనిపిస్తుంది బేసిక్ గా. అది మనం చూసావా, ఇది పిండి వంటలు అని చెప్పా కదా, మనం 1-2 పిండి వంటలు మనం చేసుకుంటాం, కానీ మన చుట్టాలందరూ మనకు కూడా తెచ్చిస్తారు. సో చాలా రకరకాల వంటలు మనకి. పెద్ద అయిన తర్వాత ఒక డైట్ లేకపోతే అది అని చెప్పి కొన్ని వెనకడికి వేస్తాం. కానీ చిన్నప్పుడు అన్ని పిండి వంటలు చూస్తుంటే దానికి మించిన ఆనందం ఎక్కడుంటో చెప్పు. మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత పెద్ద 5 స్టార్ లో తిన్నా ఆనందం రాదు. అది సంక్రాంతి. అదే సంక్రాంతి. ఓకే, సో ఇన్ని కబుర్లు చెప్పిన తర్వాత మరి మెయిన్ మన బ్యూటిఫుల్ ప్రిన్సెస్ మన హేమ దగ్గరికి కూడా వెళ్దాము. హేమ, సంక్రాంతి అనగానే అందరూ అన్ని చెప్పేశారు, ఇంక నేను చెప్పడానికి ఏం మిగలలేదు. అమ్మమ్మల కాలం నుంచి ఇప్పుడు చెప్తావు కదా లిస్ట్, చెప్పేసి పర్లేదు. సో ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గులు చెప్పలేదు ఎవరు? నేను చెప్పా, ముగ్గులు, గొబ్బెమ్మలు, సేమ్ నీ ముఖం లాంటి గొబ్బెమ్మలు ఉంటాయని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీవే, మన యాంకర్స్ అందరికి, నీకు, మనతో పాటు మన ఆడియన్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే నాకు కోడి పందాలు, కొత్త బట్టలు, మెయిన్లీ పిండి వంటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫుడ్ గుర్తొస్తుంది అన్నమాట. నువ్వు ఎంత తిన్నా ఎందుకని అంతే ఉంటావు?
మీలాగా తినేసి నేను పడుకోను, ఆ? తినేసి వాక్ చేస్తా, దానికి తగ్గ వర్కౌట్ ఏమో చేస్తాను. మెయింటైన్ చేస్తుంది. సరే ఇప్పుడు సంక్రాంతి అనగానే ఒక క్వశ్చన్ అడుగుతానబ్బా, అంటే సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకునే పండగ సంక్రాంతి. అంటే బేసిక్ గా ఏ ఫెస్టివల్ అయినా ఆ ఊర్లో వాళ్ళు చేసుకుంటారు, కానీ సంక్రాంతి ఒక్కటే ఎక్కడున్నా కానీ ఆ విలేజ్ కి వెళ్ళి అంటే అందరూ నెక్స్ట్ family అంతా- జనరేషన్స్ కూడా వెళ్ళిపోతారు. అవును. అంటే అమ్మమ్మ నానమ్మ తాతయ్య దగ్గరికి వీళ్ళందరి అవును, దగ్గరికి అవును. వెళ్తారు. సో అలా మీరు ఎవరినైనా కలుసుకోవాలనుకుంటే అంటే బాగా అల్లరి చేసేవాళ్ళు, కబుర్లు చెప్పే పిన్నో పెద్దమ్మో ఎవరొకళ్ళు ఉంటారు, అత్తో అమ్మమ్మో, అలా మీ లైఫ్ లో ఒక పర్సన్ సంక్రాంతి అనగానే గుర్తొచ్చే పర్సన్ ఎవరు? హేమ నువ్వు చెప్పు. గుర్తొచ్చే పర్సన్స్ అని అలా ఏం లేదు, కానీ ఎందుకంటే బికాజ్ మా సిస్టర్స్ కానీ మా కజిన్ సిస్టర్స్ కానీ మేము కానీ అందరు ఎప్పుడు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాము. సో సంక్రాంతి అనేటప్పటికి మా బాబాయ్ మా పిన్ని, చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్న థింగ్స్ ఏంటంటే మా పిన్ని నా కోసం బట్టలు, క్లిప్స్ అవన్నీ తీసుకుని వచ్చేదన్నమాట. ప్రతి ఫెస్టివల్ కి మేము అందరూ కలుస్తాం. అప్పుడు మా వైబ్ అనేది చాలా బాగుంటది. మెయిన్లీ మా తాతయ్య చాలా కబుర్లు చెప్పేవాడు, అంటే ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన ఉన్న వైబ్ అయితే మా అందరికి చాలా ఇష్టం. Okay. మెయిన్లీ ఆయనే మెయిన్. సంక్రాంతి అనగానే ఆయన కూర్చోబెట్టి అందరికి కబుర్లు చెప్పడము, పాత కథలన్నీ చెప్పడము, ఇంతకు ముందు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు అవన్నీ. Okay. దాంతో పాటుగా కోడి పందాలు ఉంటాయి కదా, ఉమ్. కోడి పందాలకు తీసుకెళ్ళమని మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మా ఊర్లో తీసుకుని వెళ్ళరు, కానీ మా తాతయ్య చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళేవాడు. వావ్. అది బాగా గుర్తుంది నాకు. కృష్ణ నీకెవరు గుర్తొస్తారు సంక్రాంతి అంటే? సంక్రాంతి అనగానే బేసిక్ అందరికి గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు. ఉమ్. సో మన అమ్మగారి సైడ్ ఇంటికి మనం అవును. బేసిక్ వెళ్తుంటాం. సో మేనమామలు ఉన్న వాళ్ళకి పండగ. ఇంకా మేనమామని మించిన ఫ్రెండ్ గానీ అవును. బ్రదర్ గానీ ఎవరు ఉంటారు? Exactly. తండ్రి తర్వాత తండ్రి లాంటి. సో నాకు మా మేనమామ అంటే చాలా ఇష్టం. ఇంకా ఫాదర్ దగ్గర అయినా మన ఒక లిమిట్ ఉంటది, మేనమామ దగ్గర మావయ్య దగ్గర అస్సలు ఉండదు. ఫాదర్ దగ్గర చిన్న దగ్గర లిమిటేషన్స్ ఉంటాయి, ఉమ్. కానీ మేనమామ అంటే ఆ లిమిటేషన్స్ అసలు ఉండవు. చక్కగా మేము అక్కడికి వెళ్ళిపోతే ఆయన మాకు కావాల్సింది కొన్ని, మేము ఇంచుమించు ఒక 16 మంది అందరం కలిసి ఉమ్. అందరికి ఆయన వెనకాల మావయ్య అంటే వెనకాల వెళ్ళి ఏం కాండదు కొనిపించి సరదాగా ఆడించి కొత్త బట్టలు ఇచ్చి, అసలు ఆ రోజులు ఇప్పటికి ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా మేనమామ అంటే ఒక చిన్న భయం, అంతకంటే ఎక్కువ ప్రేమ. ఉమ్. అది సంక్రాంతి వల్లే జరుగుతుంది. నార్మల్ డేస్ లో వెళ్తే నార్మల్ గానే ఉంటది. బేసిక్ ఈ మ్యాచ్ ఎప్పుడు చూసారు మీరు? అవునవును. నార్మల్ డేస్ లో మీరు ఊరు వెళ్ళినా అవును. ఎవరింటికి వెళ్ళినా Casual గా ఉంటుంది. ఫంక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా ఎంత ఖర్చు పెట్టి చేసుకున్నా, కానీ సంక్రాంతి మాత్రమే వెళ్తుంటే ఒక వైబ్ ఉంటుంది. వైబ్ వస్తుంది. అది సంక్రాంతికి ఉన్న స్పెషాలిటీ. ఓకే హేమ, సారీ ఉమ్. నాకు హేమానే వస్తుంది. మౌనిక నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు. ఇది అవమానం ఇది. ఆ, చాలా- లేదు. నేను నాకు హేమ- రాత్రి పూట హేమ గుర్తొస్తుంది, పగటిపూట మౌనిక గుర్తొస్తుంది. ఎందుకంటే ఎందుకు ఎందుకు రాత్రి పూట ఐ వాంట్ టు నో. అంటే చెప్పాను కదా, రాత్రి పూట దయ్యాలు కాకుండా దేవతలు మాత్రమే గుర్తొస్తారు కదా, సో అందుకని నేను బాలు I'll గుర్తొస్తాను. kill you. యా ఓకే జస్ట్ అంటే పొద్దున దేవతలు రాత్రి దయ్యాలు అన్నమాట. అంటే అంటే నిన్ను దయ్యంతో పోల్చాను, నేను దేవతతో ఇది పోల్చాను. ఇప్పుడు ఎప్పుడైతే తెవలదో మీరు సంక్రాంతి కోసం మాట్లాడండి ఆ, అయితే. yes, అవునవును. Next, ఓకే నీ గురించి చెప్పు మౌనిక. నా గురించి చెప్పాలా సంక్రాంతి గురించి చెప్పాలి? అదే నీకెవరు గుర్తొస్తారు? మీ సంక్రాంతి నా సంక్రాంతి. సంక్రాంతిగా యాక్చువల్లీ చిన్నప్పుడు సంక్రాంతి అంటే పొద్దున్నే 5 గంటలకి మా మమ్మీ లేపేవారు అనమాట. తనకి చిన్న చిన్న ముగ్గులు వచ్చు, నాకు పెద్ద పెద్ద ముగ్గులు వచ్చు కాబట్టి అన్ని నేను డిజైన్స్ బాగా వేస్తాను అనమాట ముగ్గులు. సో 5 o'clock నన్ను లేపేస్తే నేను లేచి ముగ్గులు వేస్తుండే. మా ఏరియాలో ఎవరైతే అబ్బాయిలు ఉంటారో అందరు నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు ఆ టైంలో. అప్పటి నుంచే మొదలెట్టింది ముగ్గులో ఓకే అదా సంక్రాంతి అని అంటే సంక్రాంతి. ముగ్గులు వచ్చినాయి, అబ్బాయిలు వచ్చారు, కానీ సంక్రాంతి రాలేదు. సంక్రాంతి రాలేదు. చెప్తా లైన్ గా అన్ని చెప్తా. సో ముగ్గులు ఇలా వేస్తా ఉంటే కావాలని బండి మీద అందరు ముగ్గులు side- చెరిపే వాళ్ళ ముగ్గులు చెరపరు, నన్ను నా బుగ్గల్ని చూస్తా ఉంటారు. ఇంకెప్పుడు ముగ్గులేకే చెప్పడానికి వచ్చేవాళ్ళు. ఓకే నువ్వు ఆపు. సో వినండి మొత్తం స్టోరీ. Come on. సో అబ్బాయిలందరూ అలా చూసేవాళ్ళు అనమాట ముగ్గులు వేస్తా ఉంటే, కానీ అందరికన్నా నా ముగ్గే హైలైట్. నేను ఏం చేస్తుంది అంటే కైట్, నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నావు నీ ముగ్గే హైలైట్ అని. అవును. Very good. నేను కైట్ వేసి ఒక ఫిష్ తెలుసు కదా, చేప, ఆ చేప కైట్ ఎగిరేస్తున్నట్టు ముగ్గేసేదాన్ని అనమాట. నేను దాంట్లో కలర్ నింపి అందరూ అదేంట్రా వెరైటీగా ఉంది. అది ఎప్పుడు నీది సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ముగ్గేసి నువ్వు కైట్ ఎగురుతూ? 10th క్లాస్ 11th క్లాస్ అప్పుడు. ఓకే కాలేజ్ లో అంటే మనం చిన్నప్పుడు వేసాం బేసిక్ గా. ఇది సంక్రాంతి కోసం చెప్పినట్లేదు మౌనిక, కాదు, కాదు. డప్పు కొట్టుకున్నట్టు ఉంది. నువ్వు చేప ముగ్గు వేస్తావు కదా, చేప నీటి నుంచి బయటకు వస్తుందేమో నీళ్లు పోసేవాళ్ళు కదా. ఇలా అయితే నేను నా సంక్రాంతి గురించి చెప్పాను. మాకదే కావాలి. స్టోరీ బాగుంది. Story బాగుంది. చెప్తాము. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మేము ఇంట్లో మంచిగా చికెన్ మటన్ వండుకొని తినేవాళ్ళము. గాలిపటాలు ఎగరేయడానికి పైకి వెళ్ళే వాళ్ళం. అక్కడ కూడా అబ్బాయిలు వచ్చేవాళ్ళు తెలుసా.
లైక్ ఓకే అంటే బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు నీ చుట్టూ అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఇప్పుడు కూడా చూసావా వాళ్ళ నా దోమలు పక్కన కూర్చోడానికి ఇద్దరు కొట్టుకున్నారు. కాకులన్నీ ఎక్కడికి వచ్చి వాళ్తుంది. అదే కదా. ఇప్పుడు కూడా నా కోసం వీళ్ళు కొట్టుకున్నారు తెలుసా, నా పక్కనే కూర్చుంటారని చెప్పి షో సో స్టార్ట్ అందుకే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నావు. కాదు. ఇప్పుడు లైక్ అటు ఇటు నంది మధ్యలో నువ్వేమో నా ఎదురుగా ఎందుకు కూర్చున్నావు, నన్ను చూడడానికే కదా. నీ ఎదురుకుండా కదా, అందరు సోమరా, ఎదురుకుండా. కానీ అదేంటి ఎపిసోడ్ కి 5 వేలు ఇస్తే పక్కన కూర్చోని చెప్పి అడిగింది కదా. కాదు, బేసిక్ గా మీకు ఒక విషయం చెప్పనా, అడ్వాన్స్ ఇచ్చింది నువ్వు urgent గా ఒక 5,000 ఇవ్వు మౌనిక. ఎందుకంటే ఇలాంటివి ఉండాలంటే ఎడిటర్ కి ముందు భరించాలి. ఎడిటర్ కు 5,000 ఇది మేనేజ్ చేద్దాం. ఎందుకు ఇంత మంచి కంటెంట్ ఇచ్చాను నేను, డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఫ్రీగా ఏమను ఆడికి అదే ప్రాబ్లం, ఆడికి 5,000 కావాలంట. ఇవ్వరని చెప్పి. ఆయాసం బాగుంది అంతే, ఆయాసం సరే. సరే అదనమాట. మా ఇంట్లో మాత్రం ఇలా సింపుల్ గా జరిగిపోయేది సంక్రాంతి. కానీ సూపర్. సిద్ధు కానీ అబ్బాయిలందరూ గుర్తొస్తారనమాట. ఎవరిని వదలలేదు అయితే. అసలు వాళ్ళు నన్ను వదలలేదు, నేను అందరిని వదిలేసా ఎప్పుడు. ఓకే, ఆ పక్షి కూడా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ పక్షి ఛాన్స్ సరే, సిద్ధు, ఒక బ్రేక్ తర్వాత సంక్రాంతి- మాట్లాడతాడు కదా. సిద్ధు, సంక్రాంతి అనగానే నీకు గుర్తొచ్చే పర్సన్ ఎవరు? మా అమ్మ. ఉమ్. మా అమ్మ ఎక్కువ, అంటే మా అమ్మమ్మ ఎక్కువ చేసేది. మా అమ్మమ్మ ఇప్పుడు లేదు కాబట్టి ఎక్కువ మా అమ్మ, తన ప్లేస్ మా అమ్మ రిప్లేస్ చేసింది. ఉమ్. సో మార్నింగ్ లేపడం కానీ అన్ని కొంచెం పూజ చేసుకోవడానికి ఈ రోజైనా కొంచెం త్వరగా లేవండి, స్నానాలు చేయండి, పూజ చేసుకోవాలి. సంక్రాంతి రోజు మొత్తం మోస్ట్లీ అసలు వెజ్ ఉంటది. దేవుడికి పూజ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ కొత్త బట్టలు దేవుడి దగ్గర పూజకి పెడతాం కదా, అవి వేసుకోవాలి. అండ్ ఏంటంటే అన్నిటికంటే పెద్ద టాస్క్ సంక్రాంతి రోజు హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది కూడా అనిపిస్తుంది. ఏంటంటే చుట్టాలు అందరింటికి తినడానికి వెళ్ళాలి, ఉమ్. దేవుడి దగ్గర భోజనం పెడతారు, అవును. అందరూ పిలుస్తారు అనమాట దేవుడి దగ్గర భోజనం చేయాలి అని. అవి మిగిలిపోకుండా ఆ, తినాలి. అదేమో తినడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కరు ఇద్దరు అయితే పర్లేదు, చుట్టాలందరూ ఊర్లోనే అప్పుడు ఉంటారు. పొద్దున్నే మళ్ళీ నెక్స్ట్ సాయంత్రానికి. చాలా కష్టం అవుతుంది అనమాట. ఉమ్. అండ్ మన ఇంట్లో కూడా అన్ని చేసుకుంటాం కదా. నీకు ఇష్టమే ఇప్పుడు- కదా తినడం. ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళినప్పుడు జాతరలు అలాంటివి జరుగుతాయి కదా, కోడి పందాల దగ్గర స్టాల్స్ అవి పెడుతుంటారు. ఆ. మీకు గుర్తుందా చిన్నప్పుడు ఆ. మనం బేసిక్ గా అది నచ్చితే మన దగ్గర డబ్బులు లేకపోతే ఉమ్. ట్రై చేసేవాళ్ళం అది ఎస్కేప్ చేయడానికి. కొట్టేశాను నేను చాలా సార్లు. నేను చాలా సార్లు కొట్టేశాను. నేను అనుకున్నా మీరు స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడే దొంగలని అనుకున్నాను నేను. ఉమ్. మనం కొట్టేయడం జరిగేది, అది చూసి మనల్ని కొట్టే మన నాన్నలు కొట్టడం కూడా జరిగేది. మనందరికన్నా పెద్ద దొంగ మౌనిక, ఎందుకంటే ఎంతో మంది అబ్బాయిలు మనసులు కొట్టేసింది కదా. అవును. చాలా రెండు రోజులు భోజనం చేయొద్దు ఇక్కడ. కూల్ అయిపోయింది. ఇలాంటి కమెంట్స్ ఒకసారి 2 సార్లు వస్తే నేను భోజనం చేయకుండా ఉంటాను. రోజు ఇవే విని విని పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇది నిజంగా ఇప్పుడు చెప్తే ఆడియన్స్ ఇదేసిన తర్వాత ఇలా కామ్గా ఉంటావు అనుకుంటే 2 మెట్లు నాకు ఎక్కేసావు. ఒకటి అర్థమైంది మోనిక, నువ్వు ఎర్రగడ్డకి ఎందుకు దగ్గరగా ఉన్నావని. కొంచెం ఈజీ టు మీ అందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటదని ఇప్పుడు ఖచ్చితంగా నీతో చేయడం కాబట్టి మమ్మల్ని కూడా అలాగే అనుకుంటారు, అందులో నో డౌట్. బట్ ఎప్పుడైనా దొరికారా మీరు అలా దొంగతనం? నేను ఎప్పుడు కొన్నిసార్లు వీడు దొరికాడు ఒక అమ్మాయితో ఇంట్లో దొరికిపోయాడు. నేను ఎప్పుడు దొరకలేదు సీరియస్లీ. ఒక 2-3 టైమ్స్ అలా తెలియదు కదా చిన్నప్పుడు. అవును, చిన్నప్పుడు తెలియదు. So, అంటే బేసిక్ గా మనం ఎంతో కొంత కొనేవాళ్ళం, అంటే మన పేరెంట్స్ కొనేవాళ్ళు, అందులో నుంచి ఒక 10 రూపాయలు 5 రూపాయలు. అండ్ మా ఇంట్లో లాస్ట్ కాబట్టి నాకు ఎక్కువ బొమ్మలు వచ్చాయి. బాలు బొమ్మలు అంతలా కొనిచ్చేవాళ్ళు. చెప్తున్నాడంటే చాలా కొట్టేసి ఉంటాడు బాలు. లేదు, నాకు బేసిక్ గా కొట్టేయడం చాలా కష్టం, నాకు భయం ఎక్కువ. కొట్టించుకోవడం ఇష్టం. ఆ, నేను ఆ కేటగిరీ. ఎవరైనా కొట్టారా మరి దొంగతనం చేసిన తర్వాత? నేను అసలు కొట్టలేదు కదా, కొట్టేయలేదు కదా, నాకు భయం ఎక్కువ. అన్న బాలు చూసి చాలా క్యూట్ గా చిన్నగా ఉంటాడు కదా, ఆ. అలా వెళ్తుంటే బాబు దాదా అని చెప్పి తనకి అదే పంపిస్తూ అని ఉంటాడు. బుజ్జి బుజ్జిగా ఉంటాయి కదా, క్యూట్ గా ఏది పడితే అది ఇట్లా ముట్టుకోవడానికి బాగుంటది అనమాట. ఇట్లా క్యూట్ గా బుగ్గలు. అసలు బాలు, అసలు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు సంక్రాంతి నీకు అసలు ఎవరు గుర్తొస్తారు? అమ్మమ్మ వాళ్ళేరే, అమ్మమ్మ. అమ్మమ్మ వాళ్ళు. అంటే మనం సిటీలో ఉన్నప్పుడు బేసిక్ గా సంక్రాంతి అనగానే మన ఆ బస్ లో మనకి సీట్స్ బుక్ చేసి అలా వెళ్ళంగానే పొద్దున్నే దిగి మనం వెళ్ళంగానే అబ్బా, ఇంకా అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. పిండి వంటలు ముందే చేసేస్తారు వీళ్ళు, ఇంట్లో వాళ్ళు వస్తున్నారు, అమ్మాయి వాళ్ళ పిల్లలు వస్తున్నారు అని చెప్పి అరిసెలు, ఇంకా జంతికలు, సున్నుండలు. సున్నుండలు, అసలు Yes. ఎన్ని వెరైటీస్. అప్పుడే కొన్ని సందర్భాల్లో ఏంటంటే గేదెలు పుట్టేవి, అంటే చిన్న దూడలు అవును. పుట్టేవి, జున్ను. జున్ను. అవును. Yes, అసలు జున్ను. అవును, మన కృష్ణ చెప్పినట్టు కజ్జికాయలు. గోమాతను పూజిస్తాం కదా ఆ. ఆ రోజు బాగా. జున్ను బేసిక్ గా అసలు దానికోసం అయితే అది చిన్నప్పుడు అందరి ఫేవరెట్ ఫుడ్. ఇప్పుడంటే ఈవెంట్స్ లో దీనిలో పెడుతున్నారు, కానీ అది ఎంత రుచిగా కానీ ఉంటుంది. ఆ ప్యూరిటీ సిటీలో ఉన్న రాదు. ప్యూరిటీ ఇక్కడ రాదు. రాదు. ఇప్పుడంతా రెడీమేడ్ టైప్ లో వచ్చిందంతా. సో ఇన్ని కబుర్లు మీ అందరు సంక్రాంతి గురించి తెలుసుకున్నాం. చేసాం. అసలు నిన్న బాగా ఎంజాయ్ చేసాం. ఈ రోజు స్పెషల్ ఈ రోజు ఏమైనా ఉందా లేదా ఫన్? ఈ రోజు గట్టిగా ఉంది, మామూలుగా లేదు ఈ రోజు. మరి ఎస్, బాలు ఈరోజు second బాలు day. ఉంటే ఫన్ ఉండాల్సిందే. ఎస్. మరి మీరందరు రెడీయా? మేము ready. సరే, తగ్గేదేలానండి. గేదెలే. ఎస్, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే వైల్డ్ ఫైర్ లానే ఉన్నారు, మీ ఇద్దరిని చూస్తుంటే ఫ్లవర్స్ లానే ఉన్నారు. అంటే పువ్వులు రా పోల్చాను.
మాటకారి పోయా నువ్వు ఎంత మ్మ్. నువ్వు మాటకారి. ఓకే సో ఇప్పుడు అసలైన సంక్రాంతి సంబరాల్లోకి దిగుదాం. ఈ సంక్రాంతి అంబరాన్ని అంటే ఇలా చేద్దాం. ఆర్ యు రెడీ? Of course, Yeah. ready. సరే దీని అవ్వా. తగ్గేదేలే. వెరీ గుడ్. సో కోడి పుంజులు 3 కోడి పుంజులు 2 కోడి పెట్టలు ఉన్నాయి. సో ఇప్పుడు మామూలుగా మనం లైవ్ షోస్ చేస్తున్నప్పుడు ఒకరి మీద ఒక్కొక్కరికి ఒపీనియన్ ఉంటుంది. అవునవును. అలా బేసిక్ గా కొంతమందిని చూడంగానే హేమాను, మౌనికాను, సిద్ధును, అలా కృష్ణను చూడంగానే ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు ఒపీనియన్ తెలుసుకుందాం ఈరోజు. నిజం చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా చెప్పాలి. ఓకేనా? ఎవరు బిస్కెట్లు వేయొద్దు, జెన్యున్ గా చెప్పండి. ఓకేనా? ఇలా గుండెల మీద చేయండి. గుండె అటు కాదు, రైట్ ఉంటుంది. చదువుకోలేదా? ఎస్, చెప్పండి. నా మనస్సాక్షిగా నా మనస్సాక్షిగా అన్ని అన్ని నిజాలే చెప్తాను నిజాలే చెప్తాను. అని అని నా నా బాలు మీద మనసు మీద ఒట్టేసి బాల మీద చెప్తాను. ఒట్టేసి బాల చెప్తున్నాం. మీద అదేం అవసరం? నా మనసాక్షి నిజం చెప్తాను, నీ మీద డౌట్. అరే నేను నిజం అంటేనే బాలు అంటే నిజం. Ready? ఓకే హేమ. ఓకే ఓకే. ఓకే ఇప్పుడు కొన్ని రాజ్యాలు ఇస్తాను. ఈ 4 యాంకర్స్ లో నువ్వు ఒకరికి డెడికేట్ చేయాలి. ఓకే. ఓకేనా? బలుపు రాజ్యం. బలుపు రాజ్యం అని అంటే మౌనిక ఏ, ఏంటిది? చెప్పలే, ఎవరో ఒకరు నాలుగు, నువ్వు మధ్యలో రాకూడదు. బేసిక్ గా ఎలా అంటే ఆ. ఇప్పుడు నాకు ఆప్షన్ లేదనమాట. అది నీకు డెడికేట్ చేయాలనేది నా ఒపీనియన్ కాదు. అదొకటి ఆప్షన్. దానికి అదే బేసిక్ గా justification ఇప్పుడు ఇదే కూడా క్వశ్చన్ కి ఒక్క నిమిషం దానికి మౌనిక. బలుపు ఎందుకన్నావు నన్నే, ఆ జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఏ కృష్ణ ఈ కనలేదా? టాస్క్ నుంచి నేను ఎలిమినేట్ ఓకే లేదు కూర్చో. ఇప్పుడు యాక్చువల్ గా ఇదే క్వశ్చన్ ఈ 4 యాంకర్స్ అడిగితే ఆన్సర్ ఏమొస్తుందో నువ్వు వినాలనుకుంటున్నావా? ఏంటి? విను చూపి. లేదు ఓకే బలుపు రాజ్యం. కృష్ణ నువ్వెవరికి నేను ఇస్తావు? చెప్ప నువ్వు మనస్సాక్షి మీద ఒట్టేసావు. ఏ సాక్షి? సంక్రాంతి పండుగ రోజు అస్సలు అబద్ధాలు ఆడకూడదు. సరేనా? ఇదంతా గేమ్. రెడీ? చెప్పు. బలుపు రాజ్యం, సరే చెప్పేసి. యాటిట్యూడ్ రాజ్యం. హేమ Thank you. యాటిట్యూడ్ రాజ్యం, బలుపు రాజ్యం. హేమ. ఓకే బలుపు రాజ్యం. నీకు వాడు చూడు ఇందాడు తిరిగాడు నేను చెప్పనని. అసలు నేను చెప్పలేక నేను ఫీల్ అవ్వను కదా. ఓకే నువ్వే వెరీ గుడ్. నువ్వే ఎస్ అధ్యక్ష అనేది ఖండిస్తున్నాను. నేను కూడా బాలుకి బలుపా బలుప కాదు, నువ్వే డిసైడ్ చేస్తావు క్యారెక్టర్. నేను చూస్తున్నాను బాలు. సరే వాళ్ళు చాలా టాస్క్ ఎవరు పెట్టారయ్యా? మసాలా నాకు. పాలు. సరే. నాకు సరే కొట్టుకోవద్దు. ఏదైనా సరే ఉండొచ్చు సిద్ధు కదా. సేఫ్ గేమ్ ఆడని ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. తెలిసిపోయింది. యా, వద్దు, నా ఎదవ opinion వద్దు, అయితే వద్దు. ఏమని. నీకు బలుపు ఎక్కువ అంతే, అది నేను చెప్తున్నా తీసుకో. ఓటింగ్ అసలు నాకు బలుపు- సరే, ఓకే, Actually గా done. నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తా. వై బికాజ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉంటారు కొన్ని బై బర్త్ వస్తాయి కదా. అంతే కామన్ అది. అంటే యాక్చువల్లీ బలుపు అంటే వేరేలా కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండి అదొక kind of ఉంటారు అదొక కదా. ఆరా అన్నమాట. అంతే. ఆనేసిన తర్వాత మళ్ళీ దానికి జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. అది కూడా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నాడు. చూసావా? కృష్ణ నీ talent నువ్వు కి. నిజంగా కృష్ణుడివేనయ్యా. రెడీ ఓకే. ఇప్పుడు కరువు రాజ్యం. ఆ, Dedicated నాకు నువ్వే. to you. నువ్వే అసలు నువ్వే. ఓకే రెడీ. నాకు కూడా నువ్వే చెప్పలేదు. ఎంత పెద్ద reveal. ప్రేమ రాజ్యం. ప్రేమ నువ్వే. రాజ్యం అని అది అంటే కూడా నువ్వే. ఎలా నువ్వు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు అందరినీ ప్రేమిస్తూ ఉంటావు. అది కరువో అది నిజమైన ప్రేమో నీకే తెలియాలి. ఓకే ఓకే నెక్స్ట్ పిసినారి రాజ్యం. పిసినారి రాజ్యం. కృష్ణ నువ్వు చెప్పు. పిసినారి ఇది ఈ క్వశ్చన్ ఎందుకంటే నేను నోటీస్ చేయలేదు, నిజంగా ఎవరిదో నోటీస్ చేయలేదు. అంటే అలా కాదు, చూసిన వాళ్ళలో ఈడు కొంచెం లేదు. వీళ్ళు కొంచెం డబ్బులు ఇంకా ఏదో ఇచ్చావు కదా అని చెప్పి నలుగురు ఒకరికి వేయడం అనేది కరెక్ట్ కాదు. నేను పిసినారి ఎవరిదో నువ్వు ఇందాక చూడాలి. అన్నావు, బలుపు రాజ్యం ఎవరో ఒకరికి వేయాలని మౌనికాకి వేస్తే ఏమయ్యింది? ఓకే సిద్ధు సొగసు రాజ్యం. నువ్వు చెప్పు, నీకు కరెక్ట్ గా సూట్ అయింది. సొగసు రాజ్యమా? హేమకి ఇద్దాం. హేమ మౌనిక పక్కనే ఉంది చూసుకో. పక్కన ఉంటే ఓకే సో వాట్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. ఓకే సొగసు రాజ్యం హేమాకి. ఆ. ఓకే ఇక్కడ బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు భయ్యా. మామూలు సేఫ్ గేమ్ కాదు భయ్యా. బలుపు నాకు ఇచ్చేసావు. కాదు, హేమ బాగోలేదా? ఒకసారి అది చెప్పండి. హేమ బాగోలేదా? కాదు ఆ. హేమ ఖచ్చితంగా బాగుంటుంది. ఆ. అంటే ఇద్దరికి చెప్తావేమో అని అనుకున్నాను. ఇద్దరికి ఒకరిమే చెప్పమన్నావు కదా, ఒకరిమే చెప్పాలి, ఇద్దరికి చెప్పాలి. Very good. ఇద్దరికి చెప్తే సేఫ్ గేమ్. సరే ఎంత సరే, live కలిసి ఇప్పుడు చేస్తుంటే ఇంకోటి కదా. కాకుల రాజ్యం ఎవరికి ఇస్తావు సిద్ధు? కాకుల అయితే కావు కావు అంటు. నేను మౌనికకి ఇస్తాను. కై మాట్లాడదు ఎప్పుడు. నేను కూడా మౌనిగా ఎందుకు చెప్పను? నేను కూడా మౌనికాకే. నేను కూడా చెప్తాను. నేను సీరియస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనం ఏదైనా ఒక డిస్కషన్ లోనే ఏదో చేస్తుంటాము,
కరెక్ట్ టైంలో సైలెంట్ గా వచ్చి ఎవరో జోక్ వేసి వెళ్ళిపోద్ది. ఆ మొత్తం అది మొత్తం మూడ్ చేంజ్ అయిపోద్ది అనమాట. నేను కాసేపు నవ్వుకొని దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అని కొంచెం సెన్స్ లోకి వస్తాను. ఓసారి మూలికలు నవ్వుతూ ఉంటాడు, ఏమైంది వీడికి అని చెప్పాడు, ఏమైందిరా అంటే బాగుంది జోక్ చెప్పారంటే నేను చెప్పలేనురా. సీరియస్లీ నిజంగా చెప్తున్నా, ఇది మౌనిక గురించి చెప్పాలి. నేను ఇప్పుడు వరకు చూసిన అమ్మాయిలో మౌనిక చాలా డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్. ఆ వైబ్ ఎలా ఉంటదంటే అది బై మిస్టేక్ అబ్బాయిలా పుట్టాల్సింది మౌనిక. నేను ఒక అమ్మాయితోనే ఉన్నానన్న ఫీలింగ్ అసలు ఎప్పుడు రానివ్వదు. అవును, ఎందుకంటే అమ్మాయి అయితేనే యాక్చువల్లీ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. తిట్టి ఆ తర్వాత షుగర్ కోట్ ఇది నేను తిట్టానో పోగడానో మంచిగా తిట్టడం కాదు, ప్రతి అబ్బాయి ఒక అమ్మాయి ఇలా ఫ్రెండ్ గా ఉంటే బాగుంటది అనుకుంటాడు కదా, హానెస్ట్లీ అది మౌనిక. నా వరకు అయితే నాకు వితౌట్ ఎడిట్స్ నెక్స్ట్ ఓకే. నాకు కూడా చేయిస్తుంది చాలా మంది కరువు గురించి. ఓకే, ఇప్పుడు రాజ్యాల గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు ఒపీనియన్ తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి మీద జస్ట్ ఒక 1 minute ఒక 2 lines అయితే చెప్పాలబ్బా. ఇది ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు, జస్ట్ ఇది మనం సరదా ఒపీనియన్ అంతే. డిస్క్లైమర్ నీకు కూడా చెప్పినా నువ్వు అస్సలు తీసుకోను నేను. మీరంతా నా వాళ్ళరా, నా కుటుంబం ఇది. ఇది డేంజర్ బెల్ లా ఉంది చెప్తుంటే. ఓకేనా, ఇదంతా నా కుటుంబం. ఓకేనా, నువ్వు చెప్తే చిన్న మరదల్లా పెద్ద మరదల్లా మా బావ మరదల్లాగా వాళ్ళు అందరిని అలాగే ఫీల్ అవుతారు. ఓకే సిద్ధు, నువ్వు చెప్పు మౌనిక మీద నీ ఒపీనియన్. మౌనిక మీద ఒపీనియన్, ఇలాంటి అమ్మాయి ఫ్రెండ్ గా ఉంటే లైఫ్ చిల్ అయిపోద్ది. టైం తెలియదు, ఫస్ట్లీ టైం తెలియదు, టైం కిల్ చేస్తుంది అసలు. ఎస్. ఓకే, కృష్ణ మీద ఈజ్ సో ఫ్రెండ్లీ అండ్ ఇంకా చెప్పాలంటే నిజాయితీపరుడు. యా, అది ఇది నాకు అది రావట్లేదు. ఏమంటుందంటే నిజాయితీ పరుడు అనుకో. కృష్ణ అంటే వెంటనే ఈడెవడ రేసేద్దాం అన్నట్టు కాకుండా ఫస్ట్ మన హేమనా సేమటాపాకాయ అబ్బా. అంటే ఎలాగంటే ముట్టించకుండా చూడనంత సేపు చాలా కూల్ గా అనిపిస్తుంది. ఏమైనా కొంచెం ట్రిగర్ అయినట్టే మొత్తం అంతా అయిపోయింది అంతే. దివాళీ జరిపేసుకోవచ్చు ఆ ఒక్క క్షణం. ఏ టైంలో సరే కొంచెం ట్రిగర్ అయిందంటే కానీ దివాళీ పండగ ఇంకా పక్కన ఉన్నవాడికి. ఇప్పుడు ఓకే, నా గురించి. నీ గురించా? వాడు ఫీలింగ్ ఆబ్వియస్లీ వెరీ కేరింగ్. నా వరకు చూసుకుంటే చాలా కేరింగ్ గా ఉంటావు. అండ్ ఏంటంటే హానెస్ట్, వెరీ హానెస్ట్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఏదంతా గుడ్ షేడ్, క్లాప్స్ ఇదంతా గుడ్ షేడ్, అందరూ హ్యాపీగా పొంగి పొరలిపోయారు. ఇప్పుడు ఓపెన్ గా నెగిటివ్ షేడ్ లోకి వెళ్దాం. అంటే ఇప్పుడు అదాకా గుడ్ థింగ్, ఇప్పుడు బ్యాడ్ థింగ్ ఏంటి మౌనికాలో? సేమ్ గుడ్ లోంచే బ్యాడ్ ఒకటి వస్తుంది. ఓరికది ఏంటంటే ఒక వైపులో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు అదంతా అనవసరం. తను చెప్పాలనుకుని సరైన చెవిలో వదిలేసి వెళ్ళిపోద్ది అనమాట. అది స్పాయిల్ అయిపోద్ది మొత్తం. ఒకవేళ నేను ఆ సీరియస్ కండిషన్ లో ఉన్నాను అదేం తనకు అనవసరం, చెప్పేసి వెళ్ళిపోద్ది. నాకు అది కొంచెం చెప్పేది చిన్న చిన్న థింగ్స్ ఉండవు అనమాట. అది ఆ రోజంతా మైండ్ లో తిరుగుతూనే ఉంటాయి చీమల్లాగా. అది మర్చిపోలేము త్వరగా. అంత అద్భుతాలు, చాలా అద్భుతాలు ఉంటాయి అనమాట. ఇది నిజమే, ఇది నిజమే. ఓకే, సిద్ధి ఎంత బాధపడ్డాడు. కృష్ణ నెగిటివ్ అంటే ఇంకొంచెం మింగిల్ అవ్వచ్చు, కొంచెం మింగిల్ అవ్వాలి ఇంకా. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం లిమిట్ పెట్టుకున్నాడేమో, వెళ్తే ఇంతే ఉండాలి అని మేబీ అది నాకు అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఓపెన్ గా ఉండొచ్చు అంటున్నావు. ఇంకొంచెం మాతో. కృష్ణ, నువ్వు మాతోనే కాదు అందరితో. కృష్ణ, నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని ఓపెన్ చేసి పెట్టు ప్లీజ్. నా వరకు అయితే ఇంకొంచెం తను ఇంకా మింగిల్ అవ్వచ్చు. హేమలో నేను చెప్పేస్తాను, ఓపెన్ గా చెప్తున్నాను. మేబీ కొన్నిసార్లు రియాక్ట్ అవ్వడంలో ప్లేస్ కూడా మన సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ రియాక్ట్ అయితే బాగుంటది అని. ఓకే, బాలు ఇదైతే నిజంగా కొన్నిసార్లు ఏంటంటే మరీ ఏమంటా మరి ఓవర్ అయిపోద్ది. కొన్నిసార్లు అదేంటంటే ఆబ్వియస్లీ నువ్వు చేసేది ఫన్నే, హ్యాపీగా అనిపిస్తుంది, తీసుకుంటుంటే మనం ఎంజాయ్ చేస్తాము. బట్ ఏంటంటే ఏదైనా సరే ఓవర్ డేస్ ఎక్కువైపోయినప్పుడు స్వీట్ కూడా మనం ఎక్కువ తినలేము. అవును, ఒకదానికి ఒక లిమిట్. సో లైక్ దట్. సో అది ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే వెగటగా అనిపిస్తుంది అనమాట. సో అలాగే. ఓకే డాన్, ఇప్పుడు సిద్ధు గుడ్ ఆర్ బ్యాడ్ ఓపెన్ గా జెన్యూన్ గా చెప్పాడు. సిద్ధు లోపల పచ్చిమిర్చి తిన్నంత మంట పుడుతుంది కానీ బయటికి మాత్రం నవ్వుతున్నాడు. లేదు అలానే కాదు, అసలు నేను అలా ఉన్నాను. వాడు మన నేను అసలు ఫీల్ అవును. ఓకే, ఇప్పుడు మౌనిక
నాకేదో ఖుషి సినిమాలో నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే అదిరా బాలు. జెన్యున్ గా ఇప్పుడు సిద్ధు మీద వన్ గుడ్ థింగ్. అబ్బా సిద్ధు గురించి గుడ్ థింగ్స్ ఏమున్నాయి చెప్పడానికి? ఓకే ఓకే చెప్పు ఓపెన్ గా గుడ్ థింగ్. సరే, సిద్ధు మంచి కంపానియన్ అన్నమాట. ఎక్కడైనా మనం జర్నీ చేసినా ట్రావెల్ చేసినా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ప్రతిదీ మనం జోక్స్ కానీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా, ఇప్పుడు నాకు ఏదైనా బ్యాడ్ వైబ్స్ ఉన్నా లేదంటే ఆ రోజంతా నేను సాడ్ ఉన్నా కూడా తనకి కాల్ చేస్తే మంచి సజెషన్స్ ఇస్తాడు. అలా అన్నమాట. మంచి అంటే ఆ సాడ్ మూమెంట్ ని ఓవర్కమ్ చేస్తాడు సిద్ధు. ఓకే నౌ కృష్ణ. కృష్ణ పర్లేదు చెప్పు కృష్ణ, ఓపెన్ గా చెప్పు. కృష్ణ ఎలా అంటే కృష్ణుడు టైప్ అన్నమాట. అంటే తెలియకుండా తెలిసా? తెలియకుండానే అంటే అమ్మాయికి డైరెక్ట్ ఫ్లర్ట్ చేయడు, ఇండైరెక్ట్లీ ఫ్లర్ట్ చేస్తాడు. కళ్ళతోనే చూస్తాడు. కృష్ణ గురించి చెప్తున్నా. బట్ కృష్ణలో ఉన్న గుడ్ థింగ్స్ ఏంటంటే చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతాడు. ఇప్పుడు నేను సిద్ధుకు చెప్పా కదా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేస్తాడని, తను ప్రతిదీ లైట్ తీసుకుంటాడు అనమాట. చల్తా అది లైఫ్ లో కామనే కదా, లైట్ తీసుకోమని అన్న సెన్స్ లో ఉంటాడు అనమాట. అది కృష్ణ. ఓకే నౌ హేమ, నీ దోస్త్. హేమ గురించి, హేమ మంచిది. అలానే మంచిదా చెడ్డదా అడగలేదు భయ్యా. పాయింట్ ఏంటంటే ఎవరికి కావాలి మంచి, నువ్వు పాయింట్ రా. ఎవరికి కావాలి మంచి మనుషులు? హేమకి ఇప్పుడు నార్మల్ గా ఒక అలవాటు ఉంది, మన గురించి ఏదైనా చెప్దామని కాల్ చేసామనుకో మనది వినకుండా తన గురించి చెప్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ప్రాబ్లమ్స్ లో ఉందో, లేకపోతే నాకేదైనా నాకేదైనా కావాలనిపించి నా గురించి అయినా చెప్దామని కాల్ చేసావు అనుకో, నాది కొంచెం వింటది, మిగతా అంటే నేను కూడా అలా చేసేదాన్ని, అప్పుడు అలా అయింది, ఆ తమిళలో అలా అయింది, స్టార్ట్ ఫ్లో లో వేరే ట్రాక్ వేరే తనది స్టార్ట్ చేస్తారు. బాలు గురించి నీ క్లోజెస్ట్ క్లోజర్ చిన్నప్పటి నుంచి బాలు ఎలా అంటే అందరికి ఒక మంచి టైం పాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోడు ఇన్ ద సెన్స్ కేరింగ్. ఇందాక సిద్ధు చెప్పినట్టు కేరింగ్. అఫ్ కోర్స్ నువ్వు కూడా కేరింగే, కృష్ణ కూడా చాలా కేరింగ్. కృష్ణ కూడా కేరింగే. అలా అని సిద్ధు కాదనుకోకు, సిద్ధు కూడా కేరింగే. మీ ముగ్గురు బాయ్స్ అదృష్టం అసలు మాకు. మా ముగ్గురులో నువ్వు ఎవరికైనా పడాలంటే ఎవరికి పడతావు? నేను వాళ్ళకి పడతాను. మామూలుగా ఎవరినైనా ఇప్పుడు ఫ్రెండ్ లా ట్రీట్ చేయాలంటే పర్లేదు, ఫ్రెండ్ లా బాయ్ ఫ్రెండ్ లా పెళ్లి చేసుకునే అంటే ఇప్పుడు ముగ్గురికి 3 స్టైల్స్ ఇచ్చా. ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, పెళ్లి మెటీరియల్. ముగ్గురు ఎవరు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలి. సిద్ధు ఫ్రెండ్, నువ్వు బాయ్ ఫ్రెండ్, కృష్ణ హస్బెండ్. నేను బాయ్ ఫ్రెండ్, ఆడు ఫ్రెండ్, సరిపోయింది. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణ, నీ గురించి నువ్వు సిద్ధు గురించి ఏం చెప్పాలనుకుంటావు? నువ్వే అంట. ఇది కూడా ఫాస్ట్. ఓకే ఇప్పుడు పాజిటివ్స్ అయితే చెప్పావు, ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఫాస్ట్ గా చెప్పే. నెగిటివ్సా? సిద్ధుకి ఏదైనా చెప్పాను అనుకో, ఏదైనా తొందరగా చేయడు పని, ఏదైనా వర్క్ ఇది తీసుకురా అంటే ఫాస్ట్ గా వినడు. ఆగు కొంచెం ఇది వర్క్ లో ఉన్నాను మళ్ళీ వెళ్తానని అంటాడు. కానీ నేను చాలా ఆతృత అనమాట. ఏదైనా వర్క్ చెప్పానంటే తొందరగా నాకు చేస్తే వాళ్ళు నాకు బాగా తొందరగా నచ్చుతారనమాట. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తీసుకురామంటే తొందరగా వెళ్ళడు. అంటే ఫ్రెండ్ కదా, అదే బాయ్ ఫ్రెండ్ కో చెప్తే ఓకే నా కృష్ణ గురించి నెగిటివా? కృష్ణ గురించి ఏముందబ్బా, ఇప్పటి వరకు ఏం చూడలేదు. ఏం చూపించినా ఏదో ఎక్కడో అంటే అందరూ ఫ్రీగా కూర్చున్నప్పుడు తొందరగా వచ్చి మింగిల్ అవ్వడం అనమాట. మనం అందరం మొన్న డాన్స్ చేస్తున్నాం కదా, తను వచ్చి డాన్స్ చేయలేదు. సో ఎంత హర్ట్ అయి ఉంటాం మనం అందరం. ఒకసారి ఆలోచించు. అదొక్కటి నాకు నచ్చలేదు కృష్ణ. బాగుంది, చాలా బాగుంది, బాగా కవర్ చేసావు. ఓకే హేమాలో నెగిటివ్. హేమాలో విను,
ఇంట్లోకి చుట్టాలు వస్తారు, సరదాగా వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళతో కొద్దిసేపు కబుర్లు చెప్పుకుందాం అంటే బయట కాకులు గ్యాగ్ గ్యాగ్ అని అరుస్తూ ఉంటది అన్నమాట. హేమ కూడా అంతే. సో మనం ఏ మూడ్ లో ఉన్నా తనకు అనవసరం, తనకు సపరేట్ తన కంఫర్ట్. తనే చెప్తుంది ఎగ్జాక్ట్లీ మనం ఫీల్ అవుతాం తను చెప్తుంది. ఓకే, నా గురించి నెగిటివ్. నీ గురించి నెగిట కొంచెం టంగ్ స్లిప్ అవుతావు అనమాట కొన్ని కొన్ని మ్యాటర్స్ లో, అదొక్కటి నువ్వు చూసుకోబోయ్యా. ఓకే ఓకే డన్. ఓకే కృష్ణ, నువ్వు అందరి గురించి ఒక్కొక్క పాజిటివ్ ఒక్కొక్క నెగిటివ్. సో ఫస్ట్ సిద్ధు నాకు చాలా మెచ్యూర్డ్ కనబడతాడు. ఎందుకంటే ఇంచుమించు సిద్ధు నేను ఒకటే ట్రాక్ లో ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. సో అప్పుడప్పుడు నన్ను నేను చూసుకుంటూ ఉంటుంది సిద్ధు కూడా. ఓకే, మెచ్యూర్డ్ గా ఉంటాడు సిద్ధు. మంచి ట్రూ ఫ్రెండ్లీ పర్సన్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, మెచ్యూర్డ్ పర్సన్. ఓకే, అండ్ మన చెప్పండి ఫస్ట్. మౌనికతో ఎలా ఉంటదంటే బేసిక్ గా జనరల్ గా ఏ అబ్బాయికైనా అమ్మాయితో మాట్లాడితే కొంచెం భయం ఉంటది. మౌనికతో మాట్లాడితే భయం అని కాదు, కానీ ఒక అబ్బాయి ఇలాంటి ఇలాంటి ఫ్రెండ్ అమ్మాయి ఉంటే బాగుంటది అనుకునే మెటీరియల్ అమ్మాయి. చాలా జోవియల్ గా ఎందుకంటే ఒక ఫోటో దిగితే ఇంత అన్న అమ్మాయి పక్కన ఫోటో దిగని ఫీలింగ్ వస్తుంది. ఏ రకమైన మంచి కంపెనీ ఇది గుడ్ మేనర్, మంచి కంపెనీ మౌనిక. ఓకే, అండ్ అలక మహారాణి అలకలో కూడా మీనింగ్ ఉంటుంది యాక్చువల్ గా. అవును, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, దాని నుంచి వచ్చేవన్నీ కూడా. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అండ్ ఆ రైస్ ప్యాక్ లో రైస్ ఎక్కువ వచ్చేస్తుంటది ఒకసారి. సో అది అండ్ చిన్నపిల్ల మైండ్ సెట్ బాగుంటది, అలా ఉన్నప్పుడు బాగుంటది, మెనీ టైమ్స్ బాగుంటది. అండ్ కమింగ్ తెలియకుండా బాగా వేస్తున్నాడు నీ గురించి బాగా చెప్పాడు, కరెక్ట్ గా చెప్పాడు. అదే, అండ్ సిద్ధు బాలు నీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, నేను చూస్తే నా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటాడు సురేష్, వాడు చూడడానికి కూడా ఇలానే ఉంటాడు కొంచెం పొట్టిగా చిన్నగా. కాదు ఓకేరా, ఇప్పుడు చెన్నై వదలవా నువ్వు? చెన్నై అంటే ఇప్పుడు అందరు వేసుకుంటారు మళ్ళీ. బాలు ప్రేమగా మాట్లాడతారు, అందరితో మిగిలిపోతారు. కొత్త పాత్ర లేదు, ఒక పర్సన్ వచ్చారంటే మనం ఒక సెకండ్ ఆలోచిస్తాం, హక్ చేసుకుంటాడు, దానికి చాలా గట్స్ కావాలి. బాలు దగ్గర గట్స్ ఉంది, బాగా మాట్లాడు, ఈజీ యాక్సెస్, అది బాలు. ఓకే, ఇప్పుడు నెగిటివ్ షేడ్ సిద్ధులో. నెగిటివ్ షేడ్స్ ఇది కొంచెం నువ్వు అంతలా ఆలోచించకు భయ. నాకు డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం మార్చాలి. నాకు డ్రెస్సింగ్ స్టైల్, నేను డ్రెస్సింగ్ స్టైల్ అడగట్లేదు, యాక్చువల్ గా నెగిటివ్ మనుషులో నెగిటివ్, అది కూడా ఒక థాట్ ప్రాసెస్ కదా. ఓకే, మేబీ థాట్ ప్రాసెస్ కదా. సో డ్రెస్సింగ్ స్టైల్ తను చేంజ్ చేయొచ్చు, తనకున్న అంటే లీన్ ఉంటాడు కదా, డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే బాగుంటాడు. ఓకే, మరి మన వృద్ధ కళాకారు నిజంగానే ఎంత ఫ్రెండ్లీగా ఉంటది, ఎంత వాగుడికాయో అబ్బాయితో తిరిగినట్టే ఉంటది. కయ్యమంటది ఒకటేసారి, ఎందుకంటదో తెలీదు, గడగలాడిపోతే ఏంట్రా బాబు ఇది అదొకటి మౌనిక కాదు, కయ్యమంటది. వాయిస్ కూడా బేస్ వాయిస్ కూడా కయ్యమంట. ఓకే, అండ్ హేమ ముక్కు మీద కోపం రెడీగా ఉంటది. నేను ఎంత ప్యాంపర్ వేస్తా, ఎంత చిన్నపిల్ల ఉంటదో ఇంకా సెట్ అనుకుంటామా, ఆ ముక్కు మీద కోపం ఉంటది. ఒక్క సెకండ్ అనిపిస్తుంది ఈ పిల్ల మనకు అసలు ఇంకేం కాదు, అంత వేరియేషన్ చూపించేస్తుంది అనమాట. అంటే తనే వచ్చి మాట్లాడుతుంది, మళ్ళీ మర్చిపోతుంది. తనలో గొప్ప క్వాలిటీ ఇంకోటి ఏంటంటే నేను జరిగింది అనుకో ఇష్యూ, ఈ రోజు మళ్ళీ తను మర్చిపోతుంది జరిగింది. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టెంపర్ అండి. ఆమెకి మతి మార్పు ఉంది, అందువల్ల నువ్వు దాన్ని గుడ్ క్వాలిటీ అనుకుంటున్నావు. అందుకే తను రోజు 2 సార్లు ఆన్ చేస్తుంది అంట. పొద్దున్న చేసిన స్నానం మర్చిపోతుంది, అందుకే సాయంత్రం కూడా స్టార్టింగ్ అనేది 2 times బ్రష్ చేస్తే 2 times స్నానం చేస్తారంటే నేను 2 సార్లు బ్రష్ చేయను, అది బద్ధకం. చేస్తానని చెప్తే నేను అనుకుని చాలా నీట్ గా ఉంటది అనుకున్నా, హైజీనిక్ ఉంటుంది. హైజీనిక్ తర్వాత అనుకున్నా తను మార్నింగ్ చేసిన విషయం మర్చిపోయి మళ్ళీ నైట్ మళ్ళీ వేస్తుంది అనమాట. నైట్ మర్చిపోవాలి. నాది అవసరం లేదు కానీ ఎందుకు లాగ్ అవుతుంది మామ. బాలు ఒకటే చెప్తా, బాలు ఒక పని చేస్తాను అనుకో, పక్క నువ్వు గొంతించుకుని పీక కోసుకున్నా గానీ చెవులు పని చేయమన్నాడు. చెప్పాలి, అందరం చెప్పాలి. ఫోన్ లో నువ్వు నీ మూడు ఏదైనా అసలు పట్టించుకోడు వాడు. ఒకసారి ఏదన్నా ఏదో ట్రాన్స్ఫర్
వీళ్ళు నా ఫ్రెండ్ నా మీద అటెన్షన్ తో చెప్తున్నారు, నాకే కదా చెప్తున్నారు, ఆ సీరియస్ పాపం కృష్ణ అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. ఆ విషయంలో అందరూ బాగా Yes. ఒరే, లారీ వస్తుంది అది మారదు, అది మారదు. అవును. కాకి నలుపులాగా ఆడికి అది కుక్కతో Yes, నేను కంకర ఒప్పుకుంటాను. అన్నట్టు. అవును. లైఫ్ టైం అది క్వాలిటీ తను చేంజ్ చేసుకోలేడు ఆబ్వియస్లీ. దట్స్ ఇట్. అవును. ఎవరైనా మనసులో ఇక్కడ పిలుచుంటే హేమ Your సారీ opinion. కాదు. హేమ, సిద్ధు గురించి గుడ్ క్వాలిటీ, కొన్ని గుడ్ క్వాలిటీస్. సిద్ధు ఈజ్ అ గుడ్ కంపెనీ అన్నమాట నాకు. ఎందుకంటే మోస్ట్లీ మేమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఆఫీస్ లో, మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత. సో కాబట్టి నాకు ఒక మంచి కంపెనీ మీ లాగా ఇద్దరు live? నాట్ లైవ్, ఎందుకంటే లైవ్ అనేది సపరేట్. సో మేమిద్దరం అంటే ఆఫీస్ లో ఎవరు పర్సనల్ గా వాళ్ళు టైం స్పెండ్ చేయడం అనేది వేరు కదా. సో ఈజ్ అ గుడ్ కంపెనీ ఫర్ మీ. మౌనిక చెప్పు. మౌనికలో చాలా ఉన్నాయి అన్నమాట. బట్ అంటే చాలా మంది అమ్మాయిలు మింగిల్ అవ్వరు. స్టార్టింగ్ నేను కూడా అనుకున్నాను ఏంటి అంటే నేను ఒక 1 డేనో 2 డేనో చూసాను, తర్వాత ఏంటి మింగిల్ అవుతుందా లేదా, కొంతమంది అమ్మాయిలకి యాటిట్యూడ్ ఉంటుంది అన్నమాట. అఫ్ కోర్స్ నాకే ఉండిద్ది, ఎందుకు మింగిల్ అవుతుందా లేదా అనుకున్నాను కానీ, బట్ షీఈ్ వెరీ మింగిల్ అయిపోయి చాలా కన్వీనియంట్ గా ఉంది. పైన కృష్ణ ఒక 1 word లో చెప్పాలంటే ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్. అంటే తన కైండ్ ఆఫ్ బిహేవియర్ కానీ, బికాజ్ ఎందుకనంటే హూ ఇస్ ద మెచ్యూర్డ్ పర్సన్ అని అంటే నా సరౌండింగ్స్ లో చాలా మంది ఎక్కువ. సో అలా నేను మళ్ళీ కొత్తగా చూసాను అని అంటే కృష్ణ అన్నమాట. ఐ లవ్ అంటే నేను సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా తన వే అనేది నేను చెప్పాను. I I love love కృష్ణ అని చెప్పాను. రాసుకోండి. అంటే నా ఊహ ఎంత బాగుంది. లవ్ తీసి లైక్ వేసుకోండి ఎడిటర్ గారు. ఎక్కడున్నారు? ఒక 5,000 పంపించండి, వేసేసుకుంటాడు. ఏం కావాలంటే అది. నా గురించి చెప్పు, నీ ఓన్ టైం ఎంత టైం కావాలంటే. వీళ్ళందరికి 1 minute, నీకేమో ఓన్ టైమా? బాలు నువ్వంటే వెరీ ఫన్నీ అట్ ద సేమ్ టైం కేరింగ్. సో నేను ఆ రెండు నేను నీకు టేక్ చేస్తాను. ఓకే డన్. ఇప్పుడు యాక్చువల్ గా మనందరం గురించి అలా చెప్పుకున్నాము. బేసిక్ గా మనకి నెగిటివ్ సిద్ధు దగ్గర నుంచి ఓకే, నా దగ్గర నుంచి మొదలు పెట్టు. ఎవరికి చెప్పకపోయి అవసరం లేదు నెగిటివ్, మిగతా వాళ్ళందరికి. నీకు మాత్రం స్పెషల్ గా చెప్పాలి. చెప్పు, బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. ఇందాక చెప్పాడు కదా, పక్కన చచ్చిపోతున్న అనవసరం ఈయనకి. వాళ్ళు గిలుగులా కొట్టుకుని కాదంటే కేరింగ్ అని ఇచ్చినప్పుడు మళ్ళీ ఇవెందుకు మాట్లాడతారు? కేరింగ్ నీ సరౌండింగ్స్ లో నువ్వు కాన్షియస్ లో కేరింగ్ అంటే నువ్వు అనుకున్నప్పుడు కేర్ చేయడు కాదు నాన్న, వాళ్ళకి కావాల్సినప్పుడు కూడా కావాలి. సో బేసిక్ అంటే నాకేదైనా పనిలో ఉన్నప్పుడు ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటావు, ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చానే నువ్వు కేర్ ఇస్తావు. తర్వాత నువ్వు ప్రేమగా లవబుల్ గా అందరితో మాట్లాడతావు అన్నమాట. అది కామమో ప్రేమమో నీకే అంటే అబ్బాయిల మీద కూడా కామంటావా? అబ్బాయిల మీద కాదయ్యా, అమ్మాయిలు అంటే బాలు అని అనగానే ఫస్ట్ ఏదన్నా అంటే మరదళ్ళు, లేకపోతే అమ్మాయిలు, రూమ్లు, ఈ తప్ప అక్క చెల్లి ఇలాంటివి ఏమన్నా మాట్లాడా? అంటే బేసిక్ గా ఏ టాపిక్ లో ఉన్న అమ్మాయి కామన్ బాలుకి. సిద్ధు మీద నెగిటివ్. సిద్ధు మీద నెగిటివా? సిద్ధు మీద నెగిటివ్ అని అంటే అది పెద్ద నెగిటివ్ ఏం కాదు, బట్ ఒక మంచి విషయాన్ని చెప్తాడు, దాన్ని రిపీటెడ్ గా చెప్తాడు. బట్ నేను 2 సార్లు వింటా, ఎందుకంటే నాకు పేషెన్స్ లెవెల్స్ చాలా తక్కువ. నేను 2 సార్లు వింటా. మంచి విషయమే చెప్తాడు, రిపీటెడ్ గా చెప్పడం అది నాకు ఒక్కరి దానికి. ఇప్పుడు లోపల అనుకుంటున్నాను నీకు పేషెన్సే కాదు బుర్ర కూడా తక్కువ అనుకుంటున్నాడు. ఓకే, మౌనిక మీద. మౌనిక చెప్పమ్మా. మౌనిక ఏంటంటే మనం బిజీగా ఒక పనిలో ఉంటాం అన్నమాట. ఇందాక తన క్వాలిటీ తను ఒప్పుకుంది దానికి రిలేటెడ్ గానే, ఎందుకంటే తన పని తొందరగా అయిపోవాలి అని అనుకుంటారు కదా. ఆ తొందరగా అయిపోవాలనే ఇంటెన్షన్ లో అవతల వాళ్ళు ఏ పనిలో ఉన్నారో గుర్తు పెట్టుకోలేదు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేయకుండా ఈ పని తొందరగా అయిపోవాలి ఇదే చూస్తుంది. అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే మేబీ ఆ టైంలో తనకు ఆ పని అయిపోవాలన్న ఒకే ఇంటెన్షన్ కనిపిస్తుంది, అవతల వాళ్ళ సిచ్యువేషన్ చూడదంతే. కృష్ణ ఏంటనంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మనకెందుకులే అని అనుకుంటాడు అనమాట. కొన్ని సినారియోస్ లో మనం ఇట్లా సైలెంట్ గానే ఉంది అంటే బేసిక్ గా తన ఇంట్రోవర్ట్ అని తనే చెప్పాడు కాబట్టి
అంటే మెచ్యూర్డ్ ఇనఫ్ అన్నాను కదా. ఓకే ఇంకా అలా ఉండే వాళ్ళు బేసిక్ గా కొన్ని సిచ్యువేషన్ లో ఓపెన్ అప్ అవ్వరు. ఓకే మన లీనియన్స్ మన బౌండరీస్ మనం పెట్టుకోవాలి అన్నట్టుగానే ఉంటారు అన్నమాట. ఓకే ఓకే సూపర్. ఓకే ఫైనల్లీ ఇన్ని నెలల తర్వాత మా వాళ్ళు ఒకరి గురించి ఒకళ్ళ ఒపీనియన్ చాలా ఓపెన్ గా చెప్పారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవరు ఫీల్ అవ్వలేదు కదా, లేదు. అంతే మనందరం ఒక కుటుంబం. నిజాలే కదా బయట ఎవరు ఫీల్ చెప్తారా అవుతాం, అంతే నిజాలే కదా ఎవరు ఫీల్ అవ్వలేదు. అలాంటి Thank you. మాట్లాడుకుంటేనే ఇంకా అర్థం అర్థం చేసుకుంటాం. చేసుకునేటట్టు అంటే ఎగ్జాక్ట్లీ. మన నెగిటివ్స్ ని రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ వస్తాయి. Super. ఓకే సో మీరు కూడా ప్లాన్ చేయండి, ఇలాంటి సంక్రాంతి సంబరాల్లో ఉంటే గుడ్ బ్యాడ్ అలా తెలుసుకోండి, చాలా బాగుంటుంది మీకు కూడా. అండ్ ఒక చిన్న గేమ్లోకి వెళ్తున్నాం. గేమ్ ఏంటంటే నెంబర్స్ ఉంటాయి కదా 1 to 10 నెంబర్స్. నేను ఇంగ్లీష్లో అడిగితే 1 అని, నెక్స్ట్ నెంబర్ తెలుగులో 2 అని చెప్పాలి. ఒకవేళ నేను తెలుగులో 2 అని అడిగితే నెక్స్ట్ నెంబర్ 3 అని చెప్పాలి. అంటే నెంబర్స్ గేమ్. ఫట్ 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 అంటూ చెప్పాలి. మా యాంకర్స్ ఎంత షార్పో చూద్దాము. ఇందులో ఎవరి బ్రెయిన్ ఎవరి బుర్ర ఎంతలా పనిచేస్తుందో చూద్దాం. రెడీయా? 1 2 అయిపోయింది దొంగ. నువ్వు 2 అన్నా 2 అన్నా ఓడిపోయినట్టే. ఇది దేవుడికి. ఓకే దేవుడికి. సర్లే హేమ ఇది చిన్నపిల్ల మళ్ళీ మైండ్ సెట్ start కాబట్టి ఓకే హేమకి ఇంకో ఛాన్స్ ఇద్దాం. ఓకే 2 3 3 4 5 6 7 8 8 9 ఫాస్ట్ గా ఆడాలి హేమ, ఓకేనా? 1 2 వెరీ గుడ్. పోయింది, ఓకే రెడీ. ఓడిపోయావు. 2 3 3 4 ఓకే ఓడిపోయావు. రెడీ. 1 2 ఓకే తెలియకుండా హేమ విన్ అయింది. ఆమె 3 సార్లు దేవుడి కోసం 3 అడిగా. సార్లు దేవుడి కోసం చెప్పింది ఓడిపోయినందుకు. నేను అన్నిసార్లు దేవుడికి ఇచ్చాను సరే, కాబట్టి నేను కూడా దేవుడికి ఒకసారి ఓడిపోయాను. ఓకే ఇవన్నీ వదిలేద్దాం, జోక్స్ పార్ట్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక్కొక్క అక్షరం ఇస్తాను. ఒక్కొక్క అక్షరం మీద మీరు జస్ట్ ఒక్క పాట పాడితే ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పాట ఎస్ నేను బాగుంటుంది. రెడీ. స్టార్టింగ్ నా చేతి పాడిపిస్తే ఆడియన్స్ అందరూ ఉంటారు ఓకే కదా. ముందు మనకి పాటల్లో ఆటగాడైనా, గాయకుడు. ఆటల్లో మా ఓటగాడైనా, గాయకుడైనా, ఓటగాడైనా. ఎవరైనా సిద్ధునే కాబట్టి సిద్ధుతో మొదలు పెడతాం. ప్రముఖ ఓకే గేయ సిద్ధు రచయిత. పాడితే నిజంగా సరిగమలు కూడా డాన్స్ చేస్తాయి. సిద్ధు స్వరంలో. అమ్మాయిని కాదు కమాన్ ఓకే రెడీ. అమ్మాయినా అబ్బాయి నువ్వు నా ఫ్రెండ్ రా. రెడీ ఓకే సిద్ధు అంటే నీకు ఇచ్చే- మేమందరం నీకు ఇచ్చే- ఏంటి వేస్టా? ఓకే నీకు ఇచ్చే అక్షరం క్ష. అదే క క. కా ఉమ్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే 1 క్లాస్. రెడీ. ఊహలన్నీ పాటలే కనుల తోటలు తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ఓకే నీకు ఇస్తున్న లెటర్ మౌనికాలో నా మోనికాలో నా ఎక్కడుంది? అంటే నీ ఉంది కదా, నీ నాను Yeah. నా నూనె నీ నూనె అని నేను అన్నానా? నీ నూనె నా నూనె అని నువ్వు అన్నావు. నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. ఓకే ఫస్ట్ సాంగ్ నా నాదేముంది? నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, దా. నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా ఉమ్. సరదా తీయ. అంతే. ఒక 200 సంవత్సరాలు బతికేస్తావు బేట ఎవరు ఎలా పోయినా. ఓకే డార్లింగ్ నీకు కృష్ణ ఇప్పుడు యాక్చువల్ గా అన్ని పాటలు విన్నాం కదా. మనసుకేమయింది ట్యూ ట్యూ నీ మాయలో పడింది ట్యూ ట్యూ నిజమా కళ తెలిసేదెలా నాకు అలానే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోపల మన ఇద్దరిలో తెలియంది ఏదో వెరీ బ్యూటిఫుల్. ఓకే ఇలా ఇలా పదాలు కాకుండా అదే నీకు ఒక ఓడిస్తాను, ఉమ్. అక్షరాలు కాకుండా ఒక ఓడిస్తాను, దాని మీద ట్రై చేయగలవు? ట్రై చేస్తా. ఓకే రెడీ. పోయేదేముంది ఆ, మీ నాకు ప్రాణాలే. బేసిక్ గా ఆడపిల్లలు ఉమ్. ముక్కు పుడకైనా ఉమ్. కాటుకైనా పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటారు. ఉమ్. ఒకటి ముక్కు పుడక లేదా కాటుక మీద నువ్వు పాట పాడాలి. కాటుక కనిలే మెరిసిపోయే పిల్లడా నిడి చూసి మాటలు అన్ని మరిచిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు వలికి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులేసినట్టుగా గుండెకెంత సందడొచ్చారా. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సంక్రాంతి అయితే మన ప్రేక్షకులతో హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తాము. బట్ ప్రతి సంక్రాంతి మన లైఫ్లో ఎన్నో స్టెప్స్ రావాలి అండ్ అలాగే ప్రేక్షకులందరూ కూడా మనల్ని ఇలాగే ఆదరించాలి. మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి ఇంకా మన కంటెంట్ ఇచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని అందరినీ
కోరుకుంటున్నాను.